చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత రేపు తొలిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల భేటీకి ప్రజాభవన్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందులో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలున్నాయి. అటు విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించమన్నారు ఇద్దరు సీఎంలు. దాదాపు 24,000 కోట్ల రూపాయల ఏపీ ప్రభుత్వం తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణనే తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. సో దీనిపై కాస్తో రేపు క్లారిటీ రానుంది. మరోవైపు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇక ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత రేపు తొలిసారిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్ వేదిక కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని డిప్యూటీ బ్యూరో చీఫ్ షాదిక్ లైవ్లో అందిస్తారు. షాదిక్, చెప్పండి, రేపు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి జరగబోతోంది. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ ఏంటి? ఏమైనా రేపు సాయంత్రం 4 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా పరిష్కారం కాని అనేక సమస్యలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు కేవలం 30 సార్లు సమావేశమైనప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. ఇంకా 30 శాఖలకు సంబంధించిన అంశాలు ఇంకా పరిష్కారం కానటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్ కూడా చాలా మట్టుకు చిక్కుముడులున్నాయి, అనేకమైనటువంటి పీఠముడులున్నాయి. ఇప్పటివరకు 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 91 సంబంధించిన సంస్థల్లో కేవలం ఒక 68 మాత్రమే పూర్తయ్యాయి. మరో 23 కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అంశంపైన ఇప్పటికే కేంద్ర హోంశాఖ శీలాబేడే కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన చర్చలు కొనసాగినప్పటికీ అవి ఇంకా అసంపూర్తిగానే పూర్తింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి దాంట్లో రాజకీయ ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా గత ప్రభుత్వాలు వీటిపైన పరిష్కార దిశగా అడుగులు వేయలేన విమర్శ కూడా ఉంది. సో దీనిపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ పరిష్కారం కాని 23 అంశాలు 9వ షెడ్యూల్లో ఉన్న దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ సంబంధించిన దాంట్లో చూసినట్లయితే 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం నుంచి రావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అంటూ ఉంది. సీలేరు సంబంధించినటువంటి జల విద్యుత్తు ఉత్పత్తి సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణ వాటా ఎటుపోయిందని కూడా ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది. అందులో భాగంగా ఆ సీలేరు సంబంధించిన విద్యుత్తు నుంచి వచ్చినటువంటి దాంట్లో 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వమే మాకు 7,000 కోట్లు ఇవ్వాలని కూడా
ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. సో దీనిపైన రేపు కూలంకుషంగా చర్చించి సీలేరు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తిలో జరిగినటువంటి అనేక అంశాలన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా కీలకమైన అంశం. ఇక 10వ షెడ్యూల్లో చూసినట్టయితే మనకు 142 అంశాలు ఉన్నాయి. 102 అంశాలు అంటే సంస్థలు సంబంధించినవి ఉన్నాయి. దీంట్లో మాత్రం ఇప్పటి వరకు కేవలం 23 మాత్రమే వచ్చాయని కూడా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. సో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే మొత్తంగా చూసినట్టయితే మనకు 10వ షెడ్యూల్లో 142 సంస్థల్లో ఇప్పటి వరకు తెలుగు అకాడమీ కానీ లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఇతర లేబర్ డిపార్ట్మెంట్ గా తదితర డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో కూడా చాలా తీవ్రమైనటువంటి చిక్కుముడు అనేది అకౌంట్స్ సంబంధించి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా మనకు ప్రధానంగా హెరిటేజ్ బిల్డింగ్స్తో పాటుగా లేక్యూ గెస్ట్ హౌస్ ఏపీ డీజీపీ ఆఫీస్ సంబంధించిన దానిపైన కూడా తమకు మరికొద్ది రోజులు కూడా రెంట్కు ఇవ్వాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం వరకు మొన్న జూన్ 2వ తారీఖు వరకు ఏపీ వాళ్ళు దాన్ని వాడుకున్నారు. మరికొంత కాలం కూడా కావాలని కూడా ప్రభుత్వాన్ని అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చంద్రబాబు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో చాలా పరిష్కారం కాని సమస్యలపైన పూర్తి స్థాయిలో ఒక చిత్తశుద్ధితో ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసినట్టయితే విభజన సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో తొలగిపోతాయని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి నెలలో ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో బైఫర్కేషన్ జరిగింది. అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి పేచీ లేకుండా జరిగిన సందర్భం తెలిసింది. ఇటీవల కూడా మనకు మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం చొరవ చూపింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క భేటీ అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు ఇది శుభసూచకమని కూడా రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప తెలంగాణ సమాజం గురించి కానీ ఏపీ సమాజం తెలుగువారి సమాజం కోసం మాట్లాడలేదు, వాళ్ళు స్వప్రయోజనాల కోసం మాట్లాడారనేటువంటి అంశం ఉంది. దీనికి భిన్నంగా ఈరోజు ఇద్దరు అంటే విడిపోయి కలిసి ఉండాలి అన్నటువంటి నినాదం తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అది ఇప్పుడు నిరూపించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పావులు కలుపుతుంది ఏమన్నారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన తర్వాత 9-10 షెడ్యూల్లో ఒక కొలిక్కొచ్చే నిర్ణయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఇక మిగతా సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు తదితరైనటువంటి ఆర్టీసీ విభజన, లేబర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి అంశాలు పైన కూడా ఫర్దర్గా మనకు చీఫ్ సెక్రటరీస్తో సమావేశాలు ఉండే అవకాశం ఉంది. తొలుతగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లోనే అప్పుడు నదీ జలాల వివాదాలకు సంబంధించిన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఒక సోదృభాత వాతావరణంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ యొక్క విభజన సమస్యలను పరిష్కరించుకొని విడిపోయి కలిసి ఉండడం, ఆస్తులు అప్పులు సమానంగా పంచుకునే విధంగా మాత్రమైతే తొలి అడుగు పడుతుందని చెప్పవచ్చు. ఏమైనా ఓటు. థ్యాంక్ యూ సాదిక్.